ఇక రాష్ట్రంలో అధికారులకైతే దబిడిదిబిడే అని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక క్లియర్గా సీరియస్గా కదా అధికారులకైతే ఒక వార్నింగ్ ఇస్తూ ఒక మెసేజ్ అయితే పంపించినట్టు చూస్తా ఉన్నాం. రాబోయే జూన్ 12 నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఆకస్మిక తనిఖీల పేరుతో అధికారులకు గుండెల్లో రైళ్లు పరిగెత్తబోతున్నారు. ఏదైతే గతంలో 2004 వరకు కూడా అంటే 99 నుంచి 2004 వరకు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గతంలో ఫైళ్లు ప్రజల వద్దకు పాలన పేరుతో అధికారులకు ఫైళ్లు తనిఖీలు చేస్తూ పెద్ద ఎత్తున సెన్సేషనల్గా అంటే దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కూడా అధికారులకి పనితీరుకి పైన అధికారుల యొక్క నిబద్ధత కోసం ఆయన అద్భుతంగా పనిచేశాడని చెప్పి చాలా ప్రశంసలు అయితే అందుకున్నారు దేశవ్యాప్తంగా. ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రతి కాలం కూడా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆకస్మికంగా ఒక కార్యాలయాన్ని తనిఖీ చేయటం, ఆ కార్యాలయంలో పనితీరు ఎలా ఉందని చేయటం, అధికారులు సమయానికి వస్తున్నారా లేదా, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఏదైతే కార్యాలయాల్లో ఉంటున్నారు, ప్రజలకు ఆ పౌర సేవలు ఏ విధంగా అందుతున్నాయి అని చెప్పేసి కూడా గతంలో పనిచేసినటువంటి గొప్పగా ఉందని చెప్పి చాలా కీర్తి ప్రతిష్టలను అయితే పొందినట్లయితే మనం చూస్తా ఉన్నాం. ఆ నేపథ్యంలో మళ్ళీ ప్రజల వద్దకు వెళ్ళాలి, పౌర సేవల్లో ప్రాధాన్యత కల్పించాలి, వారికి అందుతున్నటువంటి సేవలు ఎలా ఉన్నాయి, దానికి అధికారులు ఏ విధమైనటువంటి పౌర సేవలకు అధికారులు ఉపయోగపడుతున్నారు అనేక విషయాలపైన కూడా ముఖ్యమంత్రి చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. కానీ దాదాపుగా 1 year కాలంలో ఏదైతే మన ఇచ్చిన పథకాలు, అధికారుల యొక్క పనితీరు, ప్రజలు ఏ విధంగా సంతృప్తి చెందారనే విషయం పైన కూడా ఇప్పటికే తను ఒక డేటాని తెప్పించుకున్నట్లు చూస్తా ఉన్నాం. దీనిలో కొంచెం అసహనంగా వ్యక్తం చేసి సరిగ్గా అధికారులు స్పందించడం లేదు, ప్రజలు కొంచెం అసంతృప్తిగా ఉన్నారనే విషయాన్ని ముఖ్యమంత్రి గ్రహించడం అయితే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా కొన్ని డిపార్ట్మెంట్లు ఎక్కడైతే డిపార్ట్మెంట్లో అశ్రద్ధతో అలసత్వంతో అధికారులు ప్రజలకు అందుబాటులో లేకుండా పౌర సేవలకు సరైన కేటాయింపులు చేయట్లేదని చెప్పేసి గ్రహించారో వాటన్నిటిపైన కూడా ఇక ముఖ్యమంత్రి 12వ తారీఖు నుంచి తను ఆకస్మికంగా ఆ కార్యాలయాలు తనిఖీ చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారులందరికీ కూడా ఒక మెసేజ్ అయితే పంపించారు. ఇక అధికారులకు ఇప్పటికే గుండెల్లో గుబులు పట్టుకున్నట్లయితే చూడాలా. ఇప్పటికే ఏ క్షణం 12వ తారీఖు నుంచి ఏ కార్యాలయం పైన దాడి చేస్తారు, ఏ కార్యాలయం యొక్క ఫైళ్లు తనిఖీ చేస్తారు, ఏ కార్యాలయానికి ఏ సమయంలో అధికారులు ఉన్నారా లేరనే విషయాలను అయితే ఇక నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే స్పష్టంగా ఆకస్మికంగా ఫైళ్లు తనిఖీ చేయబోతున్నారు. అదే నేపథ్యంలో ఆ స్థానికంగా ఉన్న ప్రజలను కూడా అడిగి తెలుసుకోబోతున్నారు. అధికారులు మీతో ఎలా ఉన్నారు, ఆ పనితీరు ఎలా ఉంది, మీరు సంతృప్తిగా ఉన్నారా లేదా, మీకు అన్ని సమయానికి వస్తున్నాయా లేదా, ఒకవేళ మీరు అధికారి దగ్గరికి వచ్చినప్పుడే అధికార సమాధానం నిర్లక్ష్యంగా ఉందా లేకపోతే పొలైట్గా సమాధానం చెప్తున్నారా అనే విషయాలను కూడా క్షుణ్ణంగా ప్రజల దగ్గర నుంచి తెలుసుకొని అక్కడికక్కడే అధికారులపై కొరడా జులిపించే విధానంలో అయితే ముఖ్యమంత్రి వెళ్ళబోతున్నారు. ప్రజలు అంతా కూడా చాలా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రిని మేము 94 నుంచి 2000 వరకు కూడా ఈ రాష్ట్రానికి గొప్ప ముఖ్యమంత్రిని చూసాము. మళ్ళీ అదే ముఖ్యమంత్రి ఈరోజు రేపు నెల జూన్ నుంచి 12వ తారీఖు నుంచి కూడా అదే ముఖ్యమంత్రి మేము చూడబోతున్నాం అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున అయితే కామన్ పీపుల్ నుంచి అయితే చాలా ఆనందం వ్యక్తం అవుతుంది. కానీ అధికారులు అయితే భయం అయితే ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ ఏ అధికారి పైన కొరడా జులిపిస్తారు, ఏ అధికారిని సస్పెండ్ చేస్తారని భయంతో ఇప్పుడే భయం గుప్పెట్లో అయితే అధికారులంతా ఉన్నట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి అయితే 4 డిపార్ట్మెంట్ల దృష్టి సారించినట్లు తెలుస్తున్నాం. పౌర సరఫరాల శాఖతో పాటు విద్యా, వైద్యం, దీంతోపాటు ఏదైతే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఈ 4 డిపార్ట్మెంట్ల పైన ప్రత్యేకంగా దృష్టి సారించబోతున్నట్లయితే ముఖ్యమంత్రి అయితే చెప్పడం అయితే చూస్తాం. ఏదైతే ఇక్కడ అంటే ఉన్న అధికారులు ఈ 4 శాఖల్లో ఉన్న అధికారులు ఎక్కడా కూడా సరిగ్గా పౌరులకు సరైన సేవలు అందించడం లేదని చెప్పేసి కొంచెం అసంతృప్తిగా ఉంది అని చెప్పేసి ముఖ్యమంత్రి తను గ్రహించినట్లయితే అర్థమవుతుంది. అందుకని ప్రధానంగా ఈ 4 డిపార్ట్మెంట్లలో పైన మొదటిగా అయితే తన దృష్టి సారించినట్లు చూస్తాను. దాంతోపాటు ఆర్టీసీలో కూడా ఏదైతే అక్కడ ఆర్టీసీలో ఉన్నాడు కొన్ని సేవలు కూడా ప్రజలకి సరిగ్గా అందటం లేదు. కొంచెం నిర్లక్ష్య ధోరణితో ఆర్టీసీ కూడా ఉంది. నిత్యం ప్రజలకు అంటే దాదాపుగా రాష్ట్రంలో 80 లక్షల పైచులకు ప్రతిరోజు ఆర్టీసీలో ప్రయాణం చేస్తారు. అక్కడున్న సేవలు కానీ సత్వరంగా పౌరులకు అందాల్సినటువంటి సర్వీస్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందించేటప్పుడు వారు తీసుకున్నటువంటి మౌలికమైనటువంటి ఏదైతే పద్ధతులునో వాటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి అయితే ఒకంత దృష్టి సారించి ఆ ప్రజలకు చేరువవ్వాలి. అంటే ప్రజలతో అధికారులతో కంప్లీట్గా చేరువయ్యి దాన్ని మానిటరింగ్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేది ముఖ్యమంత్రి అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధానంగా అయితే అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో అయితే ఏదైతే అధికారులకి ప్రజలకు మళ్ళీ చేరువ కావాలి, అధికారులకి ప్రజలకి ఒక వారధిలాగా ఈ యొక్క ఏదైతే ఆకస్మిక తనిఖీ అనేది ఉపయోగపడుతుంది. అధికారుల్లో కూడా ఒక
పనిచేయాలి అంటే పేదలకు పనిచేయాలి, వచ్చాక ప్రజలందరికీ కూడా చాలా సావధానంగా సమాధానం చెప్పాలి. లేకపోతే ముఖ్యమంత్రి ఉపేక్షించడు అనే ఒక భయాన్ని అధికారుల్లో కల్పించడంతో పాటు ప్రజలకు కూడా ఇది మా ప్రభుత్వము, ఈ ప్రభుత్వంలో మేము ఓట్లేసి గెలిపించాము, మాకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు, ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి మా మొరను ఆలకిస్తున్నాడు, మాకు అన్నీ జరుగుతున్నాయని ఒక భరోసా వారికి కూడా కల్పించాలని ఒక ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నిర్ణయం కూడా చాలా అద్భుతంగా సక్సెస్ అయ్యింది. దేశవ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడికి చాలా ప్రశంసలు వచ్చినటువంటి ఈ యొక్క ఆకస్మిక తనిఖీలు అనే ప్రోగ్రాము మళ్ళీ చంద్రబాబు నాయుడు ఈ యొక్క ప్రోగ్రాము పైన దృష్టి సారించడం చూసుకుంటే చాలా గొప్పగా మళ్ళీ పాత ముఖ్యమంత్రిని చూస్తామంటూ కూడా ప్రజలంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం నాయకులు కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అవినీతి అధికారుల గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెత్తున్నాయి. ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. బద్దకిచ్చి ఇంట్లో కూర్చున్నాక అధికారులంతా కూడా ఇక లెగిసి పరిగెత్తాల్సిన సమయం అయితే ఆసనమని చెప్పండి. ఇక అధికారులందరికీ దబిడే అంటూ కూడా తెలుగుదేశం తమ్ముళ్ళు అయితే చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి విజయవాడ నుంచి. వీడియో జర్నలిస్ట్ ఆసిఫ్తో కృష్ణ మేడం.